హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. మన యాదనంతా వచ్చి ఇప్పుడు మన కల్లోనికి అయితే చూస్తున్నారా. ఇప్పుడు వచ్చేసి మన వారం అవుతుంది ఏదన్నా కానీ ఇంకా లూడింగ్ అయితే లేదంట. దానికోసం అయితే మనకి గ్యారెంటీలతో వచ్చేసిండు సంజయ్. మన బండి కట్టినా కదా భీముడు రాముడు ఈ బండి రెడీ అయిపోయింది. ఇప్పుడు సింగల్ కూడా వేసిన పెయింటింగ్ మన భీముడు ఉన్నట్టు ఉంది అన్న. ఇది అయితే చూస్తావా మొత్తం ఫైనల్ అయిపోయింది పెయింటింగ్. చూద్దాంపా సైడ్ లో పట్టిన గిట్టలు సేమ్ అట్లా కొట్టారు అనమాట. సేమ్ మన భీముడు పెట్టిందా బుజ్జి కూడా ఇచ్చిన. కానీ ఇవి కూడా మన అల్యూమినియం పట్టీలు పెట్టారు. ఇక్కడ వచ్చేసి మన పెయింట్ వస్తాం వేరే వేరే కలర్ వస్తాయి. అవునుగా. ఇక లోపల చూడండి ఎట్లా ఉంది డిజైన్ మొత్తం. అందరు ఫస్ట్ క్లాస్ సూపర్ ఉందన్న. సేమ్ భీముడు ఉన్నట్టే ఉంది అన్న. బుజ్జి భీముడు ఉన్నట్టే. మనం వచ్చిన ఇది బ్యాటరీ బాక్స్ వేరే సేఫ్టీ అన్న. కంపెనీలకు రానేరు ఈ సేఫ్టీ ఉండాలి. బ్యాటరీ బాక్స్ దీని మళ్ళీ ఇంకా లోపల ఇట్లా కొడతారంట. ఇగో ఇట్లా సేఫ్టీ బాగుంది. ఇది ఇట్లా తీసి ఇట్లా పెడితే మొత్తం బోల్ట్ పెడితే అయిపోతుంది. సరే పెట్టుకుంటా. ఇంకా దీనికి డీజిల్ ట్యాంక్ కూడా ఒకటి జాలి వస్తుంది. దోస్తులు ఎప్పుడైనా మన బండ్లకు ఏమంటే ఇది చూస్తారు కదా. దీని మీద కమాన్ పెట్టతో రెడీ చేస్తారు. జప్ప అంటారు దీనికి, హిందీలో జప్ప అంటారు. ఎందుకు ఫిట్ చేస్తారంటే మన బాడీ ఎటు జరగకుండా ఇంకా మంత్కి హై ఉంటుందని చేస్తారనమాట. ఇది సేఫ్టీ కంపెనీలకు మనం నేను పోయినా ఏడా గోవాలకు పోయినాం. సేఫ్టీ ఉందా మన ఇండికేటర్లు, పార్కింగ్లు, బ్రేక్ లైట్లు, వెనక రివర్స్ హారన్ అన్నీ అడిగిన మన నేను పోతే. అందుకో మరి ఇది సేఫ్టీ అన్నట్టు. ఎందుకో మరి కంపెనీలో ఈ బంపర్ ఇంత పొడుగుంటుంది. మన కటింగ్లలో చేసే వరకు ఎందుకంటే ఏదైనా పీక్ వస్తుందని కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎల్లింగ్ పెట్టిండ్రు. అది సేఫ్టీ, చాలా సేఫ్టీ అయితే మనకైతే. చూద్దరా ఆ బండి అవుట్ ఆఫ్ బండి చూద్దరా ఎంత ముందుకు ఉందో. ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి దోస్తులు. ఎందుకంటే మళ్ళీ దీన్ని కూడా అది వచ్చేస్తుంది. ఇక ప్లాట్ఫామ్ ఈ బండి అయితే ఓకే అయిపోయింది అన్న. మొత్తం రెడీ అయిపోయింది. బండ్లు 2 బండ్లు అయిపోయినాయి. ఓన్లీ మన పెయింట్ కొడితే పని అయిపోయినట్టే. అవుట్ ఆఫ్ బండ్లకు ఇట్లా ఉంటుంది. 5 బండ్లు 4 బండ్లు కడతారు. అవుట్ ఆఫ్ బండ్లకు ఇట్లా ఉంటుంది. మనకు మళ్ళకేమో కట్టే పెడతారు చేసి మీద. దీనికి ఐరన్ మొత్తం ఆడికి ఐరన్ మొత్తం అవుట్ ఆఫ్ బండ్లకు అన్ని ఐరన్ వస్తుంది. ఎట్లా ఉండదు సూపర్. మొన్న మీ బండి ఆడేసింది కొమ్మలు కాబట్టి నాకు కొమ్మలు కాదు కదా ఆయన చిన్నగా లేదు. ఇది పోవాలి అమెరికా పోవాలి. ఆడికి సౌత్ ఆఫ్రికా. మరి అక్కడ పోయి నాకు గిందిరాదు ఏం చేయాలి అయ్యా? నీ అమ్మ ఇప్పటికే సంకల కొట్టలేను నేను. ఇప్పటికే సంకల కొట్టలేను. వాళ్ళకు ఎట్లా గీడికి వేసుకొని అందరు నన్నే చూడరు కానీ అక్కడ చూడదాన్ని కూడా చెప్పాను వీడియోలో. చేస్తే ఇది స్టీల్ క్యాబిన్ మొత్తం. ఇది మొత్తం స్టీల్ దగ్గర మొత్తం చెక్క మెరుస్తుంది. ఇది మాత్రం సూపర్ ఉంటుంది. చూడు ఎట్లా ఉందో. ఆ 3 క్యాబ్ ఉన్నాయి కానీ ఈ మొత్తం అవుట్ ఆఫ్ పోయే పనులు కూడా ఎట్లా ఇక్కడ. ఓ నాయన బాగున్నాయిగా. ఏమన్నా నన్ను తీసుకుపోతాను వాడుగా. ఇది స్టీల్ క్యాబిన్లు. ఇది రెడీ ఇది అయిపోయినాక మళ్ళీ ఇది ఏ క్యాబిన్ ఇది కూడా బామ్మని చిన్నగలేదు కానీ ఇది ఇట్లా కనిపిస్తుంది బండి మొత్తం. అమ్మ చక్క కనిపి కదా. నువ్వే కూర్చోవటం అన్న. నీ పనికి వంక పెట్టొద్దన్నా. ఏ పని చేసినా కరెక్ట్ చేస్తుంది. ఎట్లా తొందరగా చేస్తాడు ఈయన. ఆరెంజ్ కలర్ ఆరెంజ్ క్యాబిన్. ఇది ఆరెంజ్ కలర్ కంటైనర్ బాక్స్ బాగుందన్న. ఇది క్యాబిన్ ఏమో వైట్ కలర్. ఇది చేసి కూడా అట్టి ఉంది కన్నా. సేమ్ అట్టి ఉంది. అన్ని పాత బండ్లు కానీ కొత్త కలర్ వేస్తే అనమాట. ఈ పాత బండే కానీ కలర్ వేసిన మొత్తం టైర్లు గీలు వమ్మని ఏం కట్టలు రా నాయన. మోపులు ఉన్నాయి. కట్టలు ఎట్లా ఉన్నాయి అన్న. మొత్తం ఇట్లా ఎంత పోదని గుర్తున్నాయి. అమ్మ గిట్లా ఆయన కట్టలు ఇట్లా ఉన్నాయి మొత్తం. ఉరుకుతున్నా నీ అమ్మ ఇలా కదే. నీ అమ్మ మా బండికి ఇటు వంగబడరా నాకు. కానీ అట్లా ఉన్నది చూడు దోస్తులు. సంజయ్ నాకు అదే మళ్ళా వీడియోలు షేర్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ పెట్టరు ఏది ఉన్నది. మన సంజయ్ నాకు వర్క్ ఎట్లుందో ఏం సగతం రేపు కామెంట్ పెట్టి. బాయ్ టాటా.